వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాకెట్ సైన్స్ గురించి ప్రజెంట్ జనరేషన్లో అందరికీ అవేర్నెస్ రావడానికి కోసం విజయవాడలో ఉన్న కేబిఎన్ కాలేజ్లో అయితే కాస్మో క్రూజ్ అని స్పేస్ ఆన్ హీల్స్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ అంటే ఈ జిల్లా వరకు ఉన్న స్టూడెంట్స్ కాలేజెస్ రాకెట్ సైన్స్ గురించి, రాకెట్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి గురించి పూర్తి అవగాహన పిల్లల్లో కలిగించడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పేస్ ఆన్ హిల్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. ఇక్కడ మన విజయవాడలో కేబిఎన్ కాలేజ్ కూడా ఇది నిర్వహిస్తుంది. చుట్టుపక్కల ఏరియాలో ఉన్నంత స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ విజిట్ చేసి రాకెట్ సైన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఒకసారి స్టూడెంట్స్ అడిగి కూడా మనం తెలుసుకుందాం. స్పేస్ ఆన్ హిల్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్. Hello everyone, I am Monica from the Department of Physics and Electronics in KBN College. On behalf of the Department of Physics, we are organizing a 2-day exhibition called Cosmo Cruise, nothing but which will explore the world of space from the shore like Sriharikota from Nellore. There is one bus which have the equipment of all the space missions including Aryabhatta to Chandrayaan. So nowadays people are not interested in physics, everyone are wandering towards the computer. So I hope this exhibition will make some of the people to show interest towards physics. Thank you. మీ కాలేజ్లో ఈ స్పేస్ ఆన్ హిల్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా, దానివల్ల మీకు యూసెస్ ఎలా ఉంది? ఇప్పుడు మ్యాక్సిమం స్పేస్ గురించి కానీ ఎవరు కూడా స్టూడెంట్స్ కూడా ఎక్కువ మ్యాటర్ అనేది ఎవరికి తెలియదు. సో మా కాలేజ్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ పాస్ చేయాలని చెప్పి మా హెచ్ఓడి సారు, ప్రిన్సిపల్ మేడం వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి శ్రీహరికోటలో ఉన్న సార్స్కి మెసేజ్ చేస్తే ఆ సార్స్ అనేవాళ్ళు మాకు ఇక్కడ ఈ మెటీరియల్ అనేది ప్రొడ్యూస్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈరోజు చాలా స్కూల్స్ వాళ్ళు, టీచర్స్ అందరూ పిల్లల్ని తీసుకొని వచ్చారు. బీటెక్ వాళ్ళు కూడా మ్యాక్సిమం అందరూ వచ్చారు. సో వాళ్ళందరూ కూడా మేము చెప్పింది విన్నారు. డెమో ఇచ్చాము. మార్నింగ్ వచ్చి సార్స్ మాకు డెమో ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ చేశారు. మేము వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది మేము తిరిగి స్టూడెంట్స్ వచ్చారు కదా వాళ్ళందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. డెమో అనేది బాగా ఇచ్చాము, వాళ్ళందరికీ బాగా అర్థమైంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేసాము. అందరూ బాగా విన్నారు. రాకెట్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ మా కాలేజ్లో అయితే ఆ సబ్జెక్ట్ అనేది లేదు. అంటే ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ ఉంటే కనుక ఇంకా మేబీ బెటర్ బాగుంటుంది. అంటే ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం వల్ల మీకు చాలా యూస్ అవుతుందా? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మాకు మార్నింగ్ సెక్షన్ వచ్చేసి కంప్యూటర్ అన్నమాట, అంటే ఆర్ట్స్ వాళ్ళే ఉంటారు. ఆఫ్టర్నూన్ సెక్షన్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ సైన్స్ వాళ్ళే అన్నమాట. సో సైన్స్ వాళ్ళకి మాత్రమే ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు అన్నమాట. సో మార్నింగ్ వాళ్ళకి ఇది ఎలాంటి సంబంధం లేదు. ఆఫ్టర్నూన్ వాళ్ళందరూ ఫిజిక్స్ వాళ్ళే, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ వీళ్ళే కాబట్టి అందుకని ఫిజిక్స్ వాళ్ళ చేత ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయించారు. స్పేస్ ఆన్ వీల్ ప్రోగ్రామ్ మీకు ఇది స్పేస్ ఆన్ వీల్ ప్రోగ్రామ్ అనేది కాలేజ్లో పెడతాం చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఇస్రోలో జరిగే ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టుగా మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి ఇస్రోలో ఏం జరుగుతుంది ఏంటనేది మాకు స్టార్టింగ్ నుండి తెలియదు. సో ఇప్పుడు వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కటి మాకు తెలుస్తుంది. కళ్ళకు కట్టినట్టుగా చాలా చూస్తుంది. శాటిలైట్స్ కానీ, రాకెట్స్ కానీ, దాంట్లో ఏం జరుగుతుంది ఏంటనేది, స్పేస్లో ఎలా ఉంటుంది ఏంటనేది మాకు మొత్తం ఇక్కడ తెలుస్తుంది. ఇప్పటికీ 30 నుంచి 35 వరకు స్కూల్స్ అయితే అక్కడ అటెండ్ అయ్యాయి. దగ్గర 4000 స్టూడెంట్స్ వరకు వచ్చారు ఇక్కడ. సో రేపు కూడా ఇట్లా వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దగ్గర 6000 పీపుల్స్ వరకు, 7000 పీపుల్స్ వరకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. ఈరోజు మాత్రం మ్యాక్సిమం 3500 to 4000 వరకు స్టూడెంట్స్ అయితే వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా కొంచెం నాలెడ్జ్ అనేది కూడా చాలామందికి పెరిగింది. చాలామంది స్టూడెంట్స్ కూడా ఈరోజు దీని ద్వారా చాలా తెలుసుకొని వెళ్ళారు. స్పేస్ అంటే ఎట్లా ఉంటుంది, రాకెట్ అంటే ఏంటి. చాలా వరకు స్పేస్ మోడల్స్ స్పేస్లో అంటే రాకెట్ మోడల్స్ అనేవి పిఎస్ఎల్వి కానీ, మొన్న లాంచ్ చేసిన చంద్రయాన్ గురించి కానీ చాలా వరకు రాకెట్స్ అనేవి చాలా చూసాం. ఇప్పుడు చక్కగా అన్ని కళ్ళకు కట్టినట్టుగా మాకు కనిపించాయి. దీని ద్వారా చాలా మేము ఆనందించాము. సో రేపు కూడా వస్తారు, రేపు కూడా ఇంతమంది స్టూడెంట్స్ వస్తారు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ రాకెట్ సైన్స్ అది సబ్జెక్ట్ ఉంది కదా, అలాంటిది మీకు చాలా యూజ్ అవుతుందండి. దీని ద్వారా చాలా ప్రజెంట్ అయితే లేదు. ఒకవేళ ఈ సబ్జెక్ట్ పెడితే కనుక చాలామంది స్టూడెంట్స్ సైంటిస్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. చాలామందికి అవకాశాలు వస్తే చాలామందికి చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి. స్పేస్ ఆన్ వీల్స్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. ఇలాంటివి ఇప్పటివరకు మా కాలేజ్లో చాలా జరిగినాయి, కానీ ఇది వరకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి స్టూడెంట్స్ ఏదైనా సరే టీవీలో చూస్తాం రాకెట్ గురించి, శాటిలైట్ గురించి, కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి తెచ్చినవి విజువల్స్గా బాగున్నాయి. లోపల ప్రతి ఫస్ట్
శాటిలైట్, సెకండ్ శాటిలైట్, లాస్ట్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రతి ఒక్కటి దాని మోడల్, దాని ప్రొపోజల్స్ అన్నీ అనేది ఇక్కడ పెట్టారు. దాని యొక్క థీరీస్ మొత్తం అనేది వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు వరకు చాలా స్కూల్స్ 33,500 స్టూడెంట్స్ వరకు వచ్చారు. 32 స్కూల్స్ వరకు అటెండ్ అయ్యారు. అండ్ కాలేజెస్ కూడా డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ వాళ్ళందరూ వచ్చి అటెండ్ అవుతున్నారు. ఇది చాలా ప్రోగ్రామ్, మంచి ప్రోగ్రామ్, అందరికీ అవేర్నెస్ అనేది ఇచ్చిద్దాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా తప్పకుండా అందరికి కావాలి. అందరికీ అవేర్నెస్ వస్తే ఇంకా ఇటువైపు రాకెట్ సైన్స్ వైపు ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ వచ్చింది స్టూడెంట్స్కి. ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ అందరూ స్కూళ్ళలో వచ్చారు కాబట్టి దీని మీద ఇంకా అవేర్నెస్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని దాని వైపు వెళ్తూ ఉంటారు. సార్, స్పేస్ ఆన్ వీల్ ప్రోగ్రామ్ ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో కండక్ట్ చేసింది, దాని గురించి ఒకసారి. Space on Wheel program, we named it as Cosmo Cruise, Space on Wheels. So, ఈ ఎగ్జిబిషన్ అనేది ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ కేబిఎన్ కాలేజ్ ఇన్ అసోసియేషన్ విత్ శ్రీహరికోట అండ్ ఇస్రో వీ హ్యాడ్ అరేంజ్ దిస్ ఎగ్జిబిషన్. యాక్చువల్లీ ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నో 32-35 కాలేజెస్ వరకు అటెండ్ అయ్యాయి. ఇటువంటి కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అనేవి ఇలాగా పెట్టడం వల్ల ఇట్ క్రియేట్స్ మోర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. Nowadays we can see that there is a downfall while choosing a career in physics and electronics, but by placing this kind of exhibitions it creates interest in the younger minds. Chinna pillallo science and technology వైపు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది and it will create you can say more job opportunities in the field of physics. So you can see here there are lot of models, working models ఉన్నాయి ఎగ్జిబిషన్లో. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ అనేవి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అనేవి పెట్టడం వల్ల ఇట్ విల్ ప్రమోట్ మోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టువర్డ్స్ ద యంగర్ మైండ్స్. సో అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది బిగ్ నెంబర్ టు కమ్ టు అవర్ కాలేజ్, కేబిఎన్ కాలేజ్ అండ్ విజిట్. చూసాం కదా, రాకెట్ సైన్స్ గురించి అందరూ చెప్పిన మాటలు విన్నాం కదా. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని స్టూడెంట్స్ కూడా చాలా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుందని, అలాగే ఇటు చుట్టుపక్కల ఏరియాలో గవర్నమెంట్ హై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నారు.